ఎప్పుడూ శనగపిండితో బజ్జీలే కాకుండా ఇలా పొటాటో బజ్జీలను కూడా చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. హాయ్ హలో అండి, వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్. ఇవాళ మన వీడియోలో చాలా ఈజీ అయినటువంటి స్నాక్ రెసిపీని సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా అయితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, అలానే హైప్ కూడా చేయండి. ముందుగా అయితే ఒక బౌల్ని అయితే తీసుకోవాలి. అందులోకి 1 కప్పు దాకా శనగపిండి వేసుకోవాలి. అలానే వామ్ తీసుకోవాలండి. వామ్ని ఇలా క్రష్ చేసి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగా పడుతుంది శనగపిండికి వచ్చేసి. ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ మీరైతే వేసుకోండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకుంటున్నానండి, మంచి కలర్గా ఉంటాయని చెప్పేసి. కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఇలా పిండి వచ్చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా చిక్కటి కన్సిస్టెన్సీతో ఉండాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ దాకా వంట సోడాను అయితే వేసుకుంటున్నానండి. వంట సోడా కూడా చక్కగా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని పక్కన ఉంచుకున్నాను. ముందుగా అయితే ఇంట్లో వాళ్ళు పచ్చిమిర్చి బజ్జీలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అలానే పిల్లల కోసం పొటాటోలు అయితే ఇలా సన్నగా అయితే రౌండ్గా కట్ చేసి నీళ్ళల్లో అయితే వేసుకున్నానండి. నీళ్ళల్లో వేసుకోవడం వలన మనకు ఆలుగడ్డలు అయితే అస్సలు కలర్ అయితే చేంజ్ కావండి. ఇలా మనం నీళ్ళలో వేసుకొని ఒక్కటొక్కటిగా ఈ పిండిలో అయితే ముంచుకోవాలండి. మొత్తం అంతా రెండు వైపులా కూడా పిండి చక్కగా అంటుకునేలా అయితే మనం వీటిని డిప్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్న ఇలా వేసి అలా ఆయిల్లో అయితే వేసుకోవాలండి. ఆయిల్లో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే వేసుకోవాలండి. ఒక పక్క స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకున్నానండి. ఇలా శనగపిండిలో అయితే ముంచి ఇలా గిన్నెకి ఇలా అన్నట్లయితే తోకలుగా రావండి. బజ్జీలు వచ్చేసి చాలా మంచి షేపుల్లో అయితే వస్తాయండి. ఇలా అన్ని 1 బై 1 ఇలానే అన్నీ కూడా బజ్జీలను అయితే మనం ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. అలా అని మనం మంట హై ఫ్లేమ్లో ఉంచకూడదండి. మంట వచ్చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నట్లయితే లోపల వరకు కూడా చాలా సాఫ్ట్గా అయితే పొటాటోలు అయితే కుక్ అయిపోతాయండి. మనం తుంచినప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటాయండి. హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టుకోకండి, పైన కలర్ వచ్చేస్తాయి కానీ మామూలుగా లోపలైతే కుక్ కావండి. పొటాటోలను కూడా చాలా సన్నగా అయితే కట్ చేసుకోవాలండి. మళ్ళీ మామూలుగా బజ్జీలకైతే మనం హై ఫ్లేమ్లో ఉంచి అయితే వేయిస్తాం కదండి, ఇవి అట్లా కాదండి. మంట సిమ్లో మీడియంలో ఉంచుకొని అయితే ఇలా రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఇలా వేయించుకోవాలి. 1 బై 1 అన్ని బజ్జీలను కూడా నేను ఇదే విధంగా అయితే వేయించుకుంటున్నానండి. కొద్దిగా ఒక 2 నిమిషాల టైం అయితే పడుతుందండి. ఇవి త్వరగా అయితే లోపల వరకు కుక్ అవ్వవు కాబట్టి కొద్దిగా నిదానంగా అయితే కుక్ అవుతాయని మాత్రం గుర్తుంచుకోండి. ఇలా చూడండి, మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 బై 1 అన్నీ కూడా సర్వింగ్ ప్లేట్లో తీసుకోవడమేనండి. చూడండి, ఇలా చక్కగా ఎంత మంచి కలర్ అయితే వచ్చింది చూడండి, చిటికెడు పసుపు వేసినందుకు. అదేవిధంగా ఇంకా నార్మల్గా నేను ఇక్కడ మిర్చి బజ్జీలను కూడా 1 బై 1 అన్నీ కూడా వేసేసుకుంటున్నానండి. చాలా ఈజీగా నాకు నార్మల్ బజ్జీలు అయితే వీక్లీ 1 టైం అయినా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టాల్సిందేనండి, అంత ఇష్టంగా తింటారు. మీరు మీ ఇంట్లో ఏది ఇష్టంగా తింటారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా ఇంట్లో అయితే మిరపకాయ బజ్జీ అలానే ఒగ్గాని వారంలో ఒక్కసారైనా ఉండాలండి. కనీసం 10 డేస్లో ఒక్కసారైనా చేసి పెట్టాలి, అంత ఇష్టంగా తింటారండి. ఇంకా అన్నీ కూడా ఇలా పిల్లలకు పొటాటో బజ్జీలు అయితే చేసి రెడీగా పెట్టానండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా, చాలా క్రిస్పీగా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయండి. ఉప్పు కంపల్సరీగా రుచికి సరిపడా వేసుకోండి. ఇక్కడ నేను మా పిల్లల కోసం అయితే ఇలా పొటాటో బజ్జీలు అయితే చేశానండి. మా వారి కోసం అయితే ఇలా మిర్చి బజ్జీలను అయితే చేసి పెట్టానండి. చాలా అంటే చాలా సింపుల్గా, చాలా ఈజీ ప్రాసెస్ అండి. జస్ట్ 10 మినిట్స్లో పిల్లలు ఏదైనా కారంగా టేస్టీగా తినాలి అనిపించినప్పుడు అయితే ఇలా 10 మినిట్స్లో అయితే చేసి చూడండి. మరి ఈ వీడియో ఎలా అనిపించింది అన్నదైతే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో రెసిపీస్ అయితే నా ఛానల్లో మంచి స్నాక్ రెసిపీస్, స్వీట్ రెసిపీస్ అయితే ఉన్నాయండి. ఒక్కసారి చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.